ఇప్పుడు వర్కౌట్స్ అనేది ఏ టైంలో చేయాలి అంటే కొంతమంది ఏమంటారంటే సో బేసికలీ ఏంటంటే ఏ బాడీస్ అయినా కానీ అదొక మిత్ అండి. మార్నింగ్ వర్కౌట్ చేస్తే నమస్తే శైలజాపురి గారు. నమస్తే అండి. ఇప్పుడు వర్కౌట్స్ అనేది ఏ టైంలో చేయాలి అంటే కొంతమంది ఏమంటారంటే మార్నింగ్ చేయాలా లేదంటే ఈవినింగ్ చేయాలా, మార్నింగ్ పాసిబుల్ అవ్వని వాళ్ళు ఈవినింగ్ చేస్తే వర్కౌట్ అవ్వదు అనేసి మన బాడీ యాక్సెప్ట్ చేయదు అనేసి అనుకుంటారు కదా. సో ఈ క్లారిటీలో మనకి ఏ టైంలో వర్కౌట్ చేయొచ్చు అనేది మాకు క్లారిటీ ఇస్తారా? షూర్ అండి. సో బేసికలీ ఏంటంటే ఏ బాడీస్ అయినా కానీ అదొక మిత్ అండి. మార్నింగ్ వర్కౌట్ చేస్తే మెటబాలిక్ రేట్ అనేది బూస్ట్ అవుతుంది, ఆఫ్టర్నూన్ చేస్తే అవ్వదు, ఈవినింగ్ చేస్తే అవ్వదు అనేది అదొక మిత్ అంతే. సో బేసికలీ ఏంటంటే నేనేమంటానంటే మీరు వర్కౌట్ మార్నింగ్ చేస్తున్నారా, ఈవినింగ్ చేస్తున్నారా, ఆఫ్టర్నూన్ చేస్తున్నారా అనేది ఇంపార్టెంట్ కాదు. సో మీకు ఏదైతే బెస్ట్ టైమింగ్స్ ఉంటుందో, మీరు ఏదైతే కన్సిస్టెన్సీ అనేది ఫాలో అవ్వగలుగుతారో ఆ టైమింగ్స్లో మీరు వర్కౌట్ చేస్తే బెటర్. సో ఏ టైం అయినా పర్లేదు, అది మార్నింగ్ కావచ్చు, లేకపోతే ఈవినింగ్ కావచ్చు, లేకపోతే ఆఫ్టర్నూన్ కూడా కావచ్చు. ఇన్ జనరల్ రీసెర్చ్లో ఏంటి అంటే మార్నింగ్స్ వర్కౌట్ చేస్తేనే మీకు ఈ మెటబాలిక్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేది అలా ఎక్కడ లేదు. ఏంటి అంటే మీరు చూస్ చేసుకునే వర్కౌట్ ని బట్టి కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్డియో వర్కౌట్స్ ఒకవేళ మార్నింగ్ చేస్తే ఏంటి అంటే మీ మెటబాలిక్ రేట్ అనేది బూస్ట్ అవుతుంది. అంటే మార్నింగ్ ఎనర్జీ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎనర్జీ పెట్టాల్సి వస్తుంది కార్డియో వర్కౌట్స్లో. కాబట్టి మీరు ఆ కార్డియో వర్కౌట్స్ ఎర్లీ మార్నింగ్ చేస్తే బాగుంటుంది, మార్నింగ్ అవర్స్లో చేస్తే బాగుంటుంది. ఇన్ కేస్ వెయిట్ ట్రైనింగ్ అయితే మీరు ఈవినింగ్స్లో చేస్తే బాగుంటుంది, ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్స్ చూస్ చేసుకుంటే బాగుంటుంది. కానీ అది కన్సిస్టెన్సీ రీసెర్చ్ కాదండి, అది జస్ట్ మనం అనుకుంటాము. బట్ జస్ట్ ఈ టాపిక్స్ మీద కొన్ని ఇన్ స్టడీలో జనరల్లో మనకి టాపిక్స్ వస్తూ ఉంటాయి కాబట్టి అలా మనం అనుకుంటాం. కాకపోతే నేనేమంటానంటే మీకు ఎప్పుడు కుదిరితే మీరు ఆ టైమింగ్ అనేది ఫిక్స్ చేసుకొని వర్కౌట్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ లైక్ 30 minutes వర్కౌట్ కానీ, అసలు మీకు టైం లేకపోయినా కానీ అట్లీస్ట్ 15 to 20 minutes వర్కౌట్ అయినా కానీ మీరు బాడీకి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీరు డే అంతా యాక్టివ్గా ఉంటారు, ఎనర్జీ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి మీకు. సో మీ బాడీ కూడా హెల్తీగా ఉంటుంది. ఇంటర్నల్ హెల్దీ వే ఆఫ్ మెయింటైనింగ్ ద బాడీ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనం మీల్ కన్జ్యూమ్ చేస్తాం కదా, ఈ మీల్ కి మన వర్కౌట్ కి ఎంత గ్యాప్ ఉండాలి? మీల్ కి వర్కౌట్ కి అంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు హెవీగా మీల్ తీసుకుంటున్నారు, హెవీగా మీల్ తీసుకున్నప్పుడు ఏంటంటే మీకు బాడీ సపోర్ట్ చేయదు ఇమీడియట్ గా మీరు వర్కౌట్ చేస్తే కనుక. సో ఒక 1 to 2.5 hours ఆఫ్ గ్యాప్ అయితే కంపల్సరీ ఉండాలి. ఇన్ కేస్ అది మీడియం మీల్ అయితే, ఇన్ కేస్ హెవీ మీల్ అయితే కనుక 3 to 4 hours ఆఫ్ గ్యాప్ కంపల్సరీ తీసుకోవాల్సిందే. అండ్ అసలు మీకు 25 to 30 minutes ఆఫ్ గ్యాప్ ఉంది వర్కౌట్ కి మధ్యలో అని అనుకుంటే కనుక మీరు ఒక ఫ్రూట్ తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ 2 to 3 hours ఆఫ్ గ్యాప్ ఉంది అని అనుకుంటే కనుక మీరు ఒక బౌల్ ఆఫ్ పోహా కానీ, ఒక బౌల్ ఆఫ్ ఓట్ మీల్ కానీ, లేకపోతే ఒక పీనట్ బటర్ శాండ్విచ్ కానీ, ఇంకా మీరు ఫ్రూట్ సాలడ్స్ కానీ అలాంటివి తీసుకోవచ్చు. సో ఇప్పుడు మార్నింగ్ వర్కౌట్ పాసిబుల్ అవ్వని వాళ్ళు ఈవినింగ్ ప్లాన్ చేసుకుంటారు కదా, సో అట్లా ప్లాన్ చేసుకున్నా కూడా మనకి సేమ్ బెనిఫిట్స్ ఉంటాయా? సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటి అంటే మార్నింగ్ చేస్తున్నామా ఈవినింగ్ చేస్తున్నామా అనేది ఇంపార్టెంట్ కాదు, మనం ఎంత ఎనర్జెటిక్ గా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఏదైనా మూమెంట్ మనం ఎంత రేంజ్ లో చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో కొంతమందికి మార్నింగ్ సూటబుల్ కాదు, నైట్ షిఫ్ట్ చేసుకొని వస్తారు, సో ఆబ్వియస్లీ వాళ్ళు చేయలేరు. ఏంటంటే మీకు స్ట్రెస్ ఉండొద్దు, అరే నేను మార్నింగ్ వెళ్ళి వర్కౌట్ చేయాలి, లెగాలి, అంత మార్నింగ్ నైట్ అంతా వర్క్ చేసి వచ్చి మార్నింగ్ యూ కెనాట్ గెట్ అప్ లైక్ దాట్. సో మీకు అనేది స్ట్రెస్ రిలీఫ్ ఉండాలి కానీ అదొక స్ట్రెస్ అవ్వద్దు. సో దానికి మీరు ఏం చేయాలి అని అంటే టేక్ టైం. మీకు మీరు ఎప్పుడు రీఫ్రెష్ అయిపోతున్నారో ఆఫ్టర్ హెవీ వర్క్, మీరు ఎప్పుడైతే రీఫ్రెష్ అవుతారో దాని తర్వాత మీరు మీ టైం చూసుకొని యూ కెన్ వర్కౌట్. ఓన్లీ థింగ్ ఏంటంటే వర్కౌట్ మాత్రం ఎంటీ స్టమక్ లో అస్సలు చేయొద్దండి. సంథింగ్ ఆర్ ఎనీథింగ్ యూ నీడ్ టు హ్యావ్.
ఓకే. ఓకే, బిఫోర్ వర్కౌట్ ఒకవేళ మీకు టైం లేదు, జస్ట్ లేచి అలా ఫ్రెష్ అప్ అయి వెళ్ళిపోవాలి అని అనుకుంటే కనుక అట్లీస్ట్ ఆ పామ్ ఫుల్ ఆఫ్ నట్స్ కానీ లేకపోతే 2 to 3 డేట్స్ కానీ తీసుకుంటే చాలా మంచిది. మీకు ఎనర్జీ లెవెల్స్ కూడా మెయింటైన్ అవుతాయి అండ్ యూ కెన్ డూ ఫుల్ ఫ్లెజ్ ఆఫ్ వర్కౌట్స్. ఓకే, థ్యాంక్ యూ శైలజ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.